హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పన్నీరు పలావ్. ఆ పన్నీరు పలావ్ని మొదల నుంచి చివరి దాకా చూడండి. అది చూస్తే మీకు బాగా తెలుస్తుంది. మధ్యలో నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవ్వండి, మీకు బాగా రెసిపీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 125 గ్రాములు పెరుగు తీసుకోండి. ఒక అర స్పూను పసుపు వేసుకోండి. కొంచెం మిరియాల పొడి, టేస్ట్కి సరిపోను సాల్ట్, కారం ఒక స్పూన్ వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి. ఇలా కస్తూరి మేతి, ఈ కస్తూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి. అంతా మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. పన్నీరు నేను 300 గ్రాములు తీసుకున్నాను. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా నిదానంగా మిక్స్ చేసుకోండి, లేకపోతే పన్నీర్ ముక్కలు చితికిపోతాయి. గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోండి. ఇలా గిన్నె పెట్టుకున్నాక 1 స్పూను నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇది పలావ్ ఆకు, ఇది లవంగాలు, యాలక్కాయలు, దాచిన చెక్క, పలావ్ దినుసులు అన్నీను. అవి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోండి. ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోండి. అవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత దాని టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, 1/2 స్పూను. తినే ఘాటుని బట్టి కారం వేసుకోండి. నేను 1 స్పూనున్నర వేస్తున్నా. ఇప్పుడు కస్తూరి మేతి వేయండి. ఇవన్నీ కూడా బాగా మగ్గాక కొత్తిమీరను, పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. అవి కూడా మగ్గనివ్వాలి, కొంచెం పచ్చివాసన పోయేవారికి. అది కూడా బాగా మగ్గాక బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. వేసాక ఈ యొక్క బాస్మతి రైస్ నేను 2 కప్పులు తీసుకున్నాను. ఆ 2 కప్పుల్ని 1 గంట ముందు కడిగి పక్కన పెట్టుకోండి. ఈ పన్నీర్ని ఇందాక మిక్స్ చేసి అట్టు పెట్టుకున్నాం కదా, బియ్యం వేసాక ఈ పన్నీర్ని కూడా వేసేయాలి. పన్నీర్ వేసాక కొంచెం నిదానంగా కలుపుకోండి, లేకపోతే పన్నీరు చితికిపోతుంది. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఒకటి, 2, 3,
నిదానంగా ఇలా కలుపుకోండి. ఎప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకుని నిదానంగా కలుపుకుని ఇలా కలిపేసుకుని మీరు ఇలా కరెంట్ కుక్కర్లో పెట్టేసుకోండి. కరెంట్ కుక్కర్ కనుక లేకపోయిందనుకోండి, మామూలు రైస్ కుక్కర్లో వేసుకుంటే 3 విజిల్స్ రానిచ్చి 2 విజిల్స్ రానిచ్చి 3వ విజిల్కి సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి బాగా. పన్నీర్ పలావ్ రెడీ. ఇది ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను. పన్నీర్ పలావ్ చాలా టేస్టీగా ఉంది. ఇది మీ ఇంట్లో కూడా చేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టి నా వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.